మాట్లాడు. ఓకే రోజు ఇక్కడ. నమస్కారం అండి. నేను భాస్కర్ రావు, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, MGM 7 Hills హాస్పిటల్, విశాఖపట్నం. కార్డియాలజీ డిపార్ట్మెంట్లో 5 కార్డియాలజిస్టులు, అసోసియేటెడ్ కార్డియోథొరాసిక్ సర్జరీకి ఫుల్ టీం ఉన్నారు. సీనియర్ కార్డియోథొరాసిక్ సర్జను, స్పెషల్గా కార్డియోథొరాసిక్ అనస్థీషియాలజిస్టు, కార్డియక్ ICU, కార్డియోథొరాసిక్ ICU, క్యాత్ ల్యాబ్, కార్డియక్ ఆపరేషన్ థియేటర్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ సర్వీసెస్ 24/7 ఉంటాయి. కార్డియాలజిస్టులు, కార్డియోథొరాసిక్ సర్జన్, అనస్థెటిస్టులు అన్ని వేళల్లో అందుబాటులో ఉంటారు. గుండెకి సంబంధించి అన్ని రకాల వ్యాధులకి అన్ని టైమ్స్లో చికిత్స చేసే అవకాశం ఉంది. మనకు తెలుసు, ప్రపంచం మొత్తం మీద గ్లోబల్గా అత్యధిక మరణాలకి కారణం హార్ట్ ప్రాబ్లమ్స్, గుండె జబ్బులు, కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటాము. మన దేశంలో కూడా కార్డియోవాస్కులర్ డిసీజెస్సే ఆడవాళ్ళలోనూ మగవాళ్ళలోనూ ధనికుల్లోనూ పేదవాళ్ళలోనూ అన్ని వర్గాల్లోనూ చావుకి ప్రధాన కారణం కార్డియోవాస్కులర్ డిసీజెస్సే. పాశ్చాత్య దేశాలతో కంపేర్ చేస్తే మన దేశంలో ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఒక 10 సంవత్సరాలు తొందరగా వస్తాయి, మోర్ సివియర్గా వస్తాయి. తర్వాత కాంప్లికేషన్స్ కూడా హార్ట్ ప్రాబ్లమ్స్లో మిగిలిన పాశ్చాత్య దేశాలతో కంపేర్ చేస్తే మన దేశంలో వచ్చిన హార్ట్ ప్రాబ్లమ్స్లో భారతీయుల్లో కాంప్లికేషన్ రేట్ కూడా ఎక్కువ. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మన దేశంలో ఇదివరకు ఇన్ఫెక్షన్స్, తర్వాత మెటర్నల్ మార్టాలిటీ, చిన్నపిల్లల్లో చావులు అధికంగా ఉండేవి. ఇప్పుడు అర్బనైజేషన్ అంటే పారిశ్రామికంగా ఎదగటం, ఎక్సర్సైజ్ తగ్గిపోవటం, వేరే ఇతర కారణాల వల్ల కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి. ఇంకా ప్రాబ్లమ్స్లో ఏంటంటే మన దేశంలో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు, అంటే గుండెపోటు వచ్చినప్పుడు మన దేశంలో వైద్యం కోసం హాస్పిటల్స్కి వచ్చే టైం కూడా చాలా ఎక్కువ. అందువల్ల గుండెకి డ్యామేజ్ ఎక్కువ అవటం, దానివల్ల కూడా మార్టాలిటీ ఎక్కువగా ఉండటం మన దేశంలో సహజంగా జరుగుతూ ఉంటుంది. రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ కొన్ని ఉంటాయి. ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి, హార్ట్ అటాక్స్ ఎస్పెషల్లీ రావడానికి కొన్ని ప్రధానమైన రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాటిలో కొన్ని మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన ఫ్యామిలీస్లో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే, మన రిలేషన్స్లో ఫస్ట్ డిగ్రీ పేరెంట్స్లో కానీ గ్రాండ్ పేరెంట్స్లో కానీ హార్ట్ అటాక్ వస్తే మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అది నాన్ మోడిఫైబుల్, దానికి మనం ఏం చేయలేం. అలా కాకుండా హైపర్ టెన్షన్, డయాబెటీస్ అంటే రక్తపోటు, బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండటం, బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉండటం, డయాబెటీస్ మెలిటస్. తర్వాత ఆహారంలో మనం ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, కాయగూరలు, పళ్ళు అలాంటివి తీసుకోకుండా ఉండటం, ఈ జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినటం, అలాగే శరీరంలో కొవ్వు అధికంగా ఉండటం, డిస్లిపిడీమియా అంటాం ఇది. తర్వాత పొగాకు వాడకం, ఏ విధంగానైనా సరే పొగాకు, సిగరెట్లు, బీడీలు, చుట్టలు తాగడం కానీ, లేదా ఈ పొగాకు నమలటం వల్ల, నోటి ద్వారా తీసుకోవటం వల్ల కానీ, అలాగే ముక్కు పొడం పీల్చటం, లేదా పక్కవాడ సిగరెట్ తాగినా సరే ఆ పొగ వల్ల కానీ, ఇవన్నీ మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి, అఫ్కోర్స్ క్యాన్సర్కి కూడా రిస్క్ ఫ్యాక్టర్సే. సో ఇంపార్టెంట్ స్టడీస్లో తేలింది ఏంటంటే, ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ మనం చాలా వరకు సరి చేసుకుంటే, వాటి జోలికి పోకుండా ఉండటం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కొవ్వు పదార్థాలు, స్వీట్స్, అట్లాంటి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినకుండా ఉండటం, అలాగే
పొగాకు జోలికి వెళ్లకుండా ఉండటం, బ్లడ్ ప్రెషరు, బ్లడ్ షుగరు ఇలాంటివి సరైన టైంలో పూర్తిగా కంట్రోల్ చేసుకోవటం, నియంత్రించుకోవటం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం, వ్యాయామం చేయటం, జంక్ ఫుడ్స్ తినకుండా ఉండటం, అలాగే సైకోసోషల్ స్ట్రెస్ అంటే మనం పని టైంలో కానీ ఇంట్లో కానీ ఆ స్ట్రెస్ తగ్గించుకోవటం, యోగా చేయటం లేదా మెడిటేషన్ చేయటం, ఇట్లాంటివి జాగ్రత్తలు తీసుకోగలిగితే మోర్ దెన్ 90% ఆఫ్ హార్ట్ రిస్క్ని మనం తగ్గించుకోవచ్చు, హార్ట్ అటాక్స్ని తగ్గించుకునే అవకాశం ఉంటుందని శాస్త్రీయంగా నిర్ధారించడం అయింది. కానీ మనం ఇవన్నీ చేసుకోవటం లేదు. ఎందుకంటే ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉన్నాయి, బ్లడ్ ప్రెషరు, షుగర్ ఎక్కువగా ఉండడం, ఇట్లాంటివి. దానివల్ల చాలా వరకు మనకి సిమ్టమ్స్ ఉండవు. బ్లడ్ ప్రెషరు చాలా ఎక్కువ ఉండొచ్చు చాలామందిలో, కానీ దానివల్ల వాళ్ళకి ఏ బాధలు కలగకుండా ఉండే అవకాశం ఉంటుంది. అట్లాంటప్పుడు మనకి హై బ్లడ్ ప్రెషర్ ఉందా లేదా అని తెలియదు కదా. అందుకని 35 ఏళ్ల పైబడిన వాళ్ళందరూ రెగ్యులర్గా ప్రతి సంవత్సరం, ప్రతి 6 నెలలకి మన యొక్క బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది, షుగర్ ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేసుకోవటం చాలా అవసరం. మనం చెక్ చేసుకుని ఎక్కువగా ఉంటే దాన్ని మనం కంట్రోల్ చేసుకుని హార్ట్ అటాక్స్ లాంటివి రాకుండా జాగ్రత్త పడవచ్చు. అలాగే ప్రతివాడు ఎస్పెషల్లీ డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు శరీరంలో కొలెస్ట్రాల్ ఎలా ఉంది, దాన్ని కంట్రోల్ చేసుకుంటున్నామా లేదా చూసుకోవడం. అలాగే ఎక్సర్సైజ్, వ్యాయామం, ఆహారపు అలవాట్లు అనేవి చిన్నతనం నుంచి మనం పిల్లలకి అలవాటు చేయాలి. ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అంటే పళ్ళు, కాయగూరలు ఫ్రెష్గా ఎక్కువగా తీసుకోవటం, ఈ జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ అట్లాంటివి తగ్గించుకోవటం, బాగా రెగ్యులర్గా వ్యాయామం, ఆటలు కానీ, వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, సైక్లింగ్ కానీ ఇట్లాంటివన్నీ అలవాటు చేసుకోవటం. అట్లాంటి వాటి వల్ల మనకి డెఫినెట్గా సొసైటీలో హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గే అవకాశం ఉంటుందని చాలా కంట్రీస్లో నిర్ధారణ అయింది. సో రెండవది, ఈ హార్ట్ ప్రాబ్లం రావటానికి ఎంత సమయంలో మనం వైద్యుని దగ్గరికి వెళ్ళాలి అన్నది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ విషయం. మేజర్ అంటే అన్నిటికంటే ముఖ్యమైన హార్ట్ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోవటానికి కారణం ఏంటంటే హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్. ఈ హార్ట్ అటాక్తో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి గుండెపోటు వచ్చిందన్న అనుమానం రావటం చాలా ఇంపార్టెంట్. అనుమానం వస్తే ఎంత త్వరగా మనం మెడికల్ సపోర్ట్ తీసుకుంటే అంత మంచిది. ఎందుకంటే మనకి ఈ గుండెపోటు వచ్చినప్పుడు సమయం గడిచే కొద్దీ మన గుండె యొక్క కండరాలు పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో మనం చాలా తొందరగా మనం సరైన మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోగలిగితే అప్పుడు చాలా వరకు ఈ గుండె తాలూకా కండరానికి డ్యామేజ్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో దానివల్ల మన తాలూకా లైఫ్ స్టైలు అంతా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కనుక ఎప్పుడైనా సరే గుండె నొప్పి కానీ, ఆయాసం కానీ, ఇంకేదన్నా సరే గుండెకి సంబంధించిన డౌట్ ఉన్నప్పుడు ఎంత తొందరగా హాస్పిటల్కి వెళ్తే అంత మంచిది. జనరల్గా ఎందువల్ల వస్తుందంటే గుండెకి రక్త సరఫరా చేసే రక్తనాళాల్లో కొరోనరీ ఆర్టరీస్ అంటాం, వాటిలో రక్తానికి ప్రసరణకి బ్లాక్ వస్తే, అంతరాయం వస్తే హార్ట్ అటాక్ వస్తుంది. ఆ బ్లాక్ మనం ఎంత తొందరగా తీయగలిగితే, ఓపెన్ చేయగలిగితే, ఎంత తొందరగా రక్త ప్రసరణ మనం తిరిగి పునరుద్ధరించగలిగితే, అంటే బ్లడ్ ఫ్లోని ఎస్టాబ్లిష్ చేయగలిగితే హార్ట్కి, అంత కరెక్ట్గా, అంత పర్ఫెక్ట్గా మనం హార్ట్కి జరిగే డ్యామేజ్ని మనం ప్రివెంట్ చేయవచ్చు. సో అందుకని మనకి హార్ట్ అటాక్ అని డౌట్ ఉన్నప్పుడు, చెస్ట్ పెయిన్ కానీ, చాలామంది ఏంటంటే ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కావచ్చు, మనం తర్వాత వెళ్ళొచ్చులే అని ఫస్ట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి సంబంధించిన మందులు వాడి అప్పుడు కూడా కంట్రోల్ అవ్వకపోతే చాలా సీరియస్ కండిషన్లో హార్ట్ అటాక్ అని తర్వాత తెలిసి వచ్చిన వాళ్ళు, ప్రాణం కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మెడికల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కూడా చాలామంది అలా ఉన్నారు. సో అందుకని మనకి ఏదైనా డౌట్ ఉన్నప్పుడు ఫస్ట్ హార్ట్ ప్రాబ్లం కాదు, అవును అన్నది నిర్ధారించుకున్న తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లమా కాదా, ఇంకేదైనా ప్రాబ్లం అన్నది చూసుకోవచ్చు. సో ఈ విషయంలో మనం ఎప్పుడు 24/7 ఇప్పుడు ఇలాంటి హాస్పిటల్స్ అందుబాటులో ఉంటాయి కాబట్టి వెంటనే ఎమర్జెన్సీకి వెళ్ళి ఒక ఈసీజీ చేయించుకొని దాన్ని బట్టి కార్డియాలజిస్ట్ తరపు ఒపీనియన్ 24/7
ఉంటుంది కాబట్టి అప్పుడు హార్ట్ అటాక్ అయితే ఇమ్మీడియట్గా దానికి సరిపడా ట్రీట్మెంట్స్ దాన్ని ఏంటంటే ఇంజెక్షన్ ద్వారా కానీ ప్రైమరీ పీసీఐ అంటాం స్టెంట్ ద్వారా కానీ బెలూన్ ద్వారా కానీ దాన్ని కరోనరీ ఆర్టరీని ఓపెన్ చేయగలిగితే చాలా వరకు మనం కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేయగలుగుతాం. ఇదే మా హాస్పిటల్లో అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. 24 గంటలు దినంలో ఈ హార్ట్ అటాక్ వస్తే వెంటనే అవసరమైతే ఆ బ్లడ్ వెసల్స్ బ్లాక్ అయిన బ్లడ్ వెసల్స్ని ఓపెన్ చేయడానికి ప్రైమరీ పీసీఐ స్టెంటింగ్ అంటాం, అది అందుబాటులో ఉంది. అలాగే అందులో అత్యాధునికమైన ట్రీట్మెంట్స్ కూడా, అంటే ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్, ఆప్టిమల్ కోహరెన్స్ టోమోగ్రఫీ అని, అంటే కరోనరీ ఆర్టరీ లోపల ఎలా ఉందో చూసే అవకాశం, అలాగే ఏమైనా కరోనరీ ఆర్టరీలో కాల్షియం ఉంటే దాన్ని క్లీన్ చేసే అవకాశం, దాన్ని రోటాబ్లేటర్ అంటారు, అలాంటివి కూడా 24/7 అందుబాటులో ఉంటాయి. ఇదే కాకుండా కొన్ని ఇతర విధాలైన హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ బీట్కి సంబంధించిన హార్ట్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నిమిషానికి 60 నుంచి 80 వరకు నార్మల్గా హార్ట్ కొట్టుకుంటుంది, పల్స్ రేట్ అంటాం కదా. అది కొన్నిసార్లు చాలా తక్కువగా తగ్గిపోవచ్చు. నిమిషానికి 40-50 కంటే కూడా హార్ట్ బీట్ తగ్గిపోతే అప్పుడు రక్త ప్రసరణ బ్రెయిన్కి సరిగా వెళ్ళక అన్కాన్షియస్ అయిపోయే అవకాశం ఉంటుంది. అలాగే లైఫ్ రిస్క్ కూడా ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి హార్ట్ బీట్ పెంచే పరికరాలు ఉన్నాయి, పేస్ మేకర్స్ అంటాం. అట్లాంటివి టెంపరీగా కానీ పర్మనెంట్గా కానీ వివిధ రకాలైన పేస్ మేకర్స్ కూడా ఇంప్లాంట్ చేసే అవకాశం కూడా ఉంటుంది టెర్షరీ కేర్ హాస్పిటల్స్లో. మా హాస్పిటల్లో కూడా ఆ టెంపరీ పేస్ మేకర్ అవసరమైతే 24 గంటల్లో ఎప్పుడైనా చేయగలరు. అట్లానే అన్ని రకాల పర్మనెంట్ పేస్ మేకర్స్ కూడా చేయగలరు. అలాగే హార్ట్ బీట్లో తక్కువగా కాకుండా సడన్గా హార్ట్ బీట్ ఎక్కువైపోయి సరిగ్గా హార్ట్ పంపింగ్ చేయకుండా లైఫ్ రిస్క్ ఉన్న కారణాలు కూడా కొన్ని ఉంటాయి. ఎరిథ్మియాస్ అని, వెంట్రికులర్ ఎరిథ్మియాస్ అని. అట్లాంటి వాటికి వెంటనే మనం షాక్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ షాక్ ఇచ్చే పరికరాలు కూడా కొన్ని హార్ట్లో అమర్చగలరు. దానిని ఐసీడీ అంటారు. ఈ ఐసీడీ కూడా ఇక్కడ మన హాస్పిటల్లో కార్డియాలజిస్టులు పెట్టగలిగే సమర్థత ఉన్నవాళ్ళే. ఇవే కాకుండా వాల్వులర్ హార్ట్ డిసీజెస్ అని చెప్పేసి వాటికి కూడా వాల్వ్ హార్ట్ డిసీజెస్ ఉంటాయి. కొన్నింటికి బెలూన్తో వాల్వ్స్ ఓపెన్ చేయవచ్చు, అయోర్టిక్ వాల్వ్ అని, పల్మనరీ వాల్వ్ అని, మైట్రల్ వాల్వ్ అని. సో వాటిని కూడా ఆపరేషన్ లేకుండా మనం అవకాశం ఉంటే బెలూన్ ద్వారా ఓపెన్ చేయవచ్చు. అవసరమైన వాళ్ళకి వాల్వ్ రిప్లేస్మెంట్, వివిధ రకాలైన వాల్వ్ రిప్లేస్మెంట్ సర్జరీస్ కూడా చేసే అవకాశం ఉంటుంది. ఈ కార్డియాలజీ ఇంటర్వెన్షన్స్ చేసేటప్పుడు 24/7 మనకి ఎనస్థీషియా సపోర్టు, కార్డియక్ స్పెషల్ ఎనస్థీషియా సపోర్టు, అలాగే కార్డియక్ సర్జికల్ సపోర్ట్స్ కూడా ఉంటాయి. సో అందరూ కలిసి ఒక టీమ్గా వర్క్ చేస్తారు కాబట్టి కాంప్లికేషన్ రేట్స్ చాలా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సిమిలర్గా పుట్టుకతో వచ్చిన హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని. ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్స్ అని, వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ అని, పీడిఏ అని చెప్పేసి, అలాగే సైనోటిక్ కంజనల్ హార్ట్ డిసీజెస్, వాటన్నిటినీ డయాగ్నోస్ చేయడానికి ఇన్వెస్టిగేటివ్ సెటప్ కూడా అన్ని రకాలుగా ఉంటాయి ఇక్కడ. అడ్వాన్స్డ్ ఇకోకార్డియోగ్రామ్స్, అలాగే హార్ట్ రిథమ్ని డయాగ్నోస్ చేయడానికి హోల్టర్ మానిటరింగ్స్, ట్రాన్స్ ఈసియోఫేజల్ ఇకోకార్డియోగ్రామ్. సో అన్ని రకాల ఇన్వెస్టిగేటివ్ వర్కప్ కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ. సిమిలర్గా అటువంటివి పుట్టుకతో వచ్చిన హార్ట్ ప్రాబ్లమ్స్ని వాటిని కరెక్ట్ చేసే సర్జికల్ ట్రీట్మెంట్, అలాగే సర్జరీ లేకుండా మనం వాటిని క్యూర్ చేసే ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ పద్ధతులు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. సో అన్ని విధాల అడ్వాన్స్డ్ కార్డియక్ సెటప్. కొన్నిసార్లు పేషెంట్స్లో హార్ట్ మజిల్ బాగా డ్యామేజ్ అయిపోయిన వాళ్ళు, అటువంటి వాళ్ళకి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే గుండె మార్పిడి ఒకటే వాళ్ళకి లైఫ్ ప్రొలాంగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లాంటివి కూడా ఎంజిఎం హాస్పిటల్స్ వాళ్ళు మన గుండె మార్పిడి అంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, అలాగే హార్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా
ఎంజిఎం హాస్పిటల్స్ వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అటువంటి అవసరం ఉన్న పేషెంట్స్ని ముందే డయాగ్నోస్ చేసి వాళ్ళని ట్రాన్స్ప్లాంట్ లిస్టులో చేర్చి సరైన హార్ట్ ట్రాన్స్ప్లాంట్కి దొరికినప్పుడు వాళ్ళకి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కానీ హార్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ కానీ చేసే అవకాశం కూడా ఎంజిఎం హాస్పిటల్స్లో ఉంది. చాలు అన్నీ చెప్పినట్టు. చాలు మంచి మంచి అన్నీ చెప్పాను కదా.